తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేసినేని చిన్నిపై ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శి కొట్టేటి హనుమంతరావులు ఖండించారు. ఎమ్మెల్యే కొలికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీపై ఆరోపణ చేయడం సబబు కాదని హితో పలికారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో టీడీపీ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, విజయవాడ అర్బన్ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షుడు చివి నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోకు రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్ని ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంతో నియమ నిబంధనలు కలిగిన టీడీపీపై ఆరోపణ చేయడం సబబు కాదన్నారు. కొలికపూడి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీలో పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఓకేనా సార్? మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు సొంగ సంజయ్ వర్మ. ఇంకొక విషయం సీలన్న, ఈ విషయాలన్నీ డబ్బులు ఎవరికి ఇచ్చాడో కూడా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకురావాలి. మీరు ఎంపీ గారి దృష్టిలో పెట్టాలి. తెలియని విషయాలు ఆయన పేరు మీరు చెప్పారు కాబట్టి, ఎంపీ గారి ద్వారా ఎంపీ గారి ఆఫీస్ నుంచి జరిగినాయి అని చెప్పారు కాబట్టి మీరే వాళ్ళు ఎవరు ఏంటి అని తీసుకొచ్చి ఎంపీ గారి దృష్టిలో పెట్టి, మీరు అది కాదు అని తెలిసిన తర్వాత ఎవడు ఇవ్వలేదని తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అట్లాగే తిరువూరు నియోజకవర్గ ప్రజలకి తిరువూరు నియోజకవర్గ ప్రజలు, మనకు ఓట్లేసిన తిరువూరు నియోజకవర్గ ప్రజలకి మనం తెలుగు చెప్పగల శక్తి సామర్థ్యాలు నీకున్నాయా? నువ్వు స్టార్టింగ్ కానించి ఎమ్మెల్యే అయిన కానించి ఈ రోజు వరకు కూడా వివాదాలకైనా వెళ్తున్నావు తప్ప కానీ ఎవరితో కూడా నీ శక్యత లేవు. మరి నువ్వు ఇన్స్టిట్యూషన్ పెట్టి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చావో మాకైతే అర్థం కావట్లా. అడ్మినిస్ట్రేషన్ తెలీదా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో తెలీదా? పొలిటికల్ సైన్స్ ఏంటో నీకు తెలీదా? తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నావు? డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏం పాత్ర వహించావు నువ్వు? అంటే నీ అక్రమాలు బయటపడతాయని చెప్పేసి ఒక ఎంపీ మీద ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తావా? ఇవాళ ఎంపీ మీద నిరాధారణ ఆరోపణలు చేసినా, ఆయన మీద అవినీతి అక్రమాలు చురకలంటించినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీ తిరువురు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఇప్పటికైనా శ్రీనివాస, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీతో టైప్ అయ్యావు. నువ్వు ఆ నాయకులు చెప్పినట్టుగా నువ్వు నడుస్తున్నావు. నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు అటువంటి పద్ధతి చేయవు. కుటుంబంలో అనేక రకాల గొడవలు ఉంటాయి. కూర్చొని మాట్లాడుకునే సాంప్రదాయం మన టీడీపీ కొనసాగుతుంది. నువ్వు అవన్నీ విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉందని మాట్లాడితే ఎవరు సహిస్తారు? ఇవాళ ప్రజలందరూ కూడా తిరువూరు ప్రజలు చీపో అంటున్నారు నిన్ను. ఇంతకంటే దౌర్భాగ్య ఎమ్మెల్యేకి నాకు తెలిసి ఎవరికి రాలా. వేరే దాంట్లో వాళ్ళకి ఇదిగో ఇట్లా ఇచ్చేసారు, ఎంపీ ఆఫీస్ నుంచి పలానా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. కిషోర్ గారు ఎవరన్నా? తెలుగుదేశం పార్టీ గారికి సంబంధం ఏంది? ఆయన ఆఫీస్ లో కూర్చొని ఆఫీస్ వర్క్ చూసుకోవటమే అతని బాధ్యత. కానీ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోకి రానివ్వరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం. కానీ ఇప్పుడు ఇక్కడ మాకు విజయవాడ నగరానికి, మన జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాలో మనకున్న ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ని. మర్చిపోతున్నామేమన్నా? ఆయన గురించి మీరు మాట్లాడిన మాటలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన లేకపోతే మా సీనన్న ఈరోజు ఎమ్మెల్యే కాదు, ఒక ఉద్యమకారుడిగా నిజంగానే చేశావేమో ఆ రోజు. అది నమ్మి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి ఆ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళొచ్చేమో అని తీసుకొచ్చారన్న ఎంపీ గారు శివనాథ్ గారు. చిన్ని గారికి ఆయనకి చేతులెత్తి దండం పెట్టినా ఆయన్ని చెప్పావు నువ్వు, చిన్ని గారు లేకపోతే నాకు ఈ స్థానం లేదు, ఈ స్థాయి లేదని. నిజమే అన్నా? లేదు మీకు. నేను చెప్తున్నాగా, నియోజకవర్గం మొత్తం వ్యతిరేకించినా కాదు, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, ఇక్కడున్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో నీ కోసం సీట్ ఇప్పించి ఎంతో మంది ఎన్ఆర్ఐల్ని తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో తిప్పారన్న. మర్చిపోకూడదు సీనన్న ఒక ఆలోచనతో. ఆయన ప్రధానంగా ఈ రాజకీయాల్లోకి అంటే
క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెడతమే తిరువూరు నియోజకవర్గాన్ని నేను ముందుకు నడిపిస్తాను, తిరువూరు నియోజకవర్గం నుంచే వర్క్ చేస్తానని చెప్పి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఈ రోజు మరి మనం చూస్తున్నాం తిరువూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు మాట్లాడే మాటలు, అక్కడ స్థానిక నాయకత్వం కూడా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, 20 సంవత్సరాలుగా ఇక్కడ కార్యకర్తలు పడుతున్న బాధల్ని మనం తీర్చాలి అనే ఒక ఆలోచనతో వారు ఈ రోజు నీకు సీట్ ఇప్పించి ఆ రోజు తీసుకో, నువ్వు చదువు, నువ్వే చదివిన పేర్లు నేను చదువుతాను, నువ్వు విను. సీనన్న మర్చిపోయావేమో, ఆ రోజు మీరు చదివిన పేర్లు మీరు ఎన్నుకొని ఏది మన రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధితో కూర్చొని ఎంపీ గారి కార్యాలయం నుంచి అన్నా సీనన్న మర్చిపోయావేమో, మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం అన్నా, మేము చిన్న విద్యార్థులు, మీరు మాట్లాడే ప్రతి మాట 1కి 3 సార్లు చెప్తారే ప్రజలకు గుర్తుండాలని, సీనన్నకు కూడా గుర్తుండాలని ఈ మాట చెప్తున్నా నేను. సీనన్న ఎస్టీ ఏ కొన్నూరు పీక్లా నాయక్ ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తన్నా, నువ్వే చదివావు చెప్పావు, ఎంతో కష్టపడ్డాడు, ఎస్టీ సామాజిక వర్గం సుగాలీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నావు అని చెప్పావన్నా. ఎంపీ గారికి తెలుసన్నా ఆ విషయం? ఆ రోజు మీడియా సమావేశంలో ఎంపీ గారు ఉన్నారన్నా. ఎంపీ గారు ఏదో ప్రోగ్రామ్ లో ఆయన ఢిల్లీలో ఉంటే ఆయన వచ్చిన 2వ రోజున మళ్ళీ 5గురిని తీసుకొని వచ్చి 5గురు మండల పార్టీ అధ్యక్షులు తీసుకొచ్చి వీళ్ళనే ఎన్నుకున్నాం సార్